అందరికి నమస్తే. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ బీటెక్ స్టూడెంట్స్ కి చాలా అవసరం అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. సో పిల్లలు జాగ్రత్తగా వినండి. మనకి చినిగిపోతే అండర్వేర్ కొననీకి, బండిలో లాస్ట్ చుక్క ఎండేదాకా వేడి చేసేటోళ్ళకి, సినిమాకి పోతే దీనికి తప్ప దేనికి లేవని వాళ్ళకి, ఇటువంటి పరిస్థితులు ఫేస్ చేసేటోళ్ళకి ఇంట్లో ఇచ్చే పైసలు సరిపోతాయా? సరిపోవు. అప్పుడు గూగుల్లో మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరని సర్చ్ చేస్తే నీట్గా స్వైస్, ఎంపాకెట్, ఆన్లైన్ లోన్ యాప్స్ అన్ని ఇట్లా బయటకు వస్తాయి. నో డాక్యుమెంట్స్, ఓన్లీ ఐడి కార్డ్, పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్. ఈ లోన్ యాప్లు సైలెంట్గా ఎంటర్ అయ్యి మన జీవితాల్లో విలన్స్ అన్నమాట. మన లైఫ్లో ఈ లోన్ యాప్ దరిద్రులు ఎంత ఫాస్ట్గా లోన్కి అప్రూవల్ ఇస్తారంటే, క్రష్కి హాయ్ అని పెట్టి సీన్ అని వచ్చే లోపు వీళ్ళు అప్రూవల్ ఇచ్చేస్తాడు, లోన్ ఇచ్చేస్తాడు. మనకి ఏం పోతుంది, ఇచ్చేస్తాడు, తీసుకోరా బిడ్డ అని. అసలు ఈ లోన్ యాప్లు ఎందుకు తీసుకోవాలి, దేనికి వాడాలంటే, మనకి ఫీజులో పైసలు తక్కువ అయితేనో, ఇంట్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు వాడుకోనికి, బుక్కులు కొనుక్కోనికి, ఎగ్జామ్ ఫీజు కొనుక్కోనికి తీసుకోవాలి. కానీ మనం దేనికి తీసుకుంటాం? దోస్తులకు మందు తాగిపోయానికి, పోరి నేను గర్ల్ ఫ్రెండ్ని రూమ్ తీసుకుపోనీకి, వీళ్ళిద్దరిని సాధనీకి, అందరి ముందు షో చేయనీకి, దానికి ఇస్తాం మనం. స్టూడెంట్స్కి ఈ లోన్ ల్యాప్ ఉన్నవి హెల్ప్ చేయనీకి కాదు, ఇంకా గుడిపనికి, ఇంకా ఫాస్ట్గా గుడిపనికి. ఈ లోన్లో పైసలు తీసే ముందు 5,000 కదా, 5 రోజుల్లో కట్టిద్దాం, ఒక 1 monthలో కట్టేద్దాం అనిపిస్తుంది. కానీ ఆ 5,000 50,000 దాకా మీరు కట్టరు సార్. ఒకవేళ అదే 5,000 మీరు కట్టలేదు అనుకో, చుట్టపోలకు ఫోన్లు పోతాయి, బెదిరిస్తారు ఫోన్లు చేసి. ఆ టెన్షన్కి చదువు గంగే చదవలేరురా బాబు. నెలకి 500 కూడా కట్టలేరు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యాప్స్ మెజారిటీగా లీగల్ కాదు. హై ఇంట్రెస్ట్ పెంచి స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తారు. లోన్ తీసుకునే ముందు డేటా యాక్సెస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తారు. కట్టకపోతే మెంటల్ టార్చర్ చేస్తారా. కట్టకపోతే పొగలు వెళ్తాయి, మీ కిందకి వెళ్ళి పొగలు వెళ్తాయి. సో మనీ ప్రాబ్లమ్స్ అనేది అందరికి వస్తాయి. కానీ క్విక్ సొల్యూషన్ కోసం ఈ లోన్ ల్యాబ్స్ని పైసలు తీసుకొని పర్మనెంట్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకోగలి. లైఫ్లో పేషెన్స్ అండ్ స్మార్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ ఎంత దరిద్రమైన సిచ్యువేషన్లు ఉన్నా కానీ, అవసరమైతే ఇంట్లో అయినా అడుక్కో పైసలు, కానీ ఈ లోన్ ల్యాబ్ల జోలికి పోకండి. పోయినావా అది వెనకాల ఇట్లా దయ్యం పట్టినాడు పట్టుకుంటుంది, వెనకాలకి వెళ్ళి అట్లే ఉంటుంది. అది ఇంకా పైసలు రికవరీ చేసేటోడు నీకు సుటపోడు అయిపోతాడు, అంత దగ్గర అయిపోతుంది. లోన్ యాప్లోకి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుడు, దాంట్లోకి వెళ్ళి పైసలు తీసుకోవడం మీకు అంత సింపుల్ అనిపిస్తుంది. కానీ తర్వాత చాలా కష్టం రా బాబు. ఆ టైంలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, కానీ తర్వాత ఇంకా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, మీరు హ్యాండిల్ చేయలేరు. సో గైస్, నెక్స్ట్ టైం ఆన్లైన్ లోన్ యాప్స్కి దూరంగా ఉండండి. ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి, తట్టుకోలేం మనం. ఈ లోన్ యాప్ క్లియర్ చేసే టైంలో మన జీవితం పోతుంది, చదవలేం, దేని మీద ఇంట్రెస్ట్ రాదు. ఈజీ అప్రూవల్, ఫాస్ట్గా పైసలు ఇస్తానని చెప్పి టెంప్ట్ అవ్వకండి, దూరం ఉండండి. పిల్లలు పుక్యాంకి పైసలు ఇస్తాను అనుకోకలి, వాడు మీ దగ్గర రూపాయి తీసుకొని 2 రూపాయలు గుంచుతాడు. ప్లస్ నీ నెత్తి నొప్పి, నీ చదువు, నీ కెరియర్ని కూడా ఒకవేళ చెప్పాలంటే అవన్నీ లాస్ అయినాయి. థ్యాంక్ యూ, బాయ్. జాగ్రత్తగా పిల్లగాలు, ఫస్ట్ ఇయర్ పిల్లగాలు, మీకే చెప్తాను ఇది.